మేషం. వారసత్వపు ఆస్తి వ్యవహారాలు అనుకూలించవు. శత్రుపీడ పెరుగుతుంది. చెప్పుడు మాటల్ని నమ్మటం వల్ల అయిన వారినే అనుమానిస్తారు. స్వల్పంగా తగాదాలకు ఆస్కారముంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వృషభం. సంబంధ బాంధవ్యాలు వృద్ధి చెందుతాయి. ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. భాగస్వామ్య వ్యవహారాలు లాభిస్తాయి. విందుకు హాజరవుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ఆర్థిక లబ్ధిని పొందుతారు. మిథునం. చికాకులు తొలగిపోతాయి. మీలోని బలహీనతల్ని అధిగమిస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులు సహకరిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. విందుకు వెళ్తారు. కర్కాటకం. సంతాన సంబంధ వ్యవహారాలు ఇబ్బంది పడతాయి. ప్రేమ వ్యవహారాలు అనుకూలించవు. ఆలోచనల్ని అదుపు చేసుకోవాలి. విలువైన వస్తువులు లేదా డాక్యుమెంట్లను జాగ్రత్తపరచండి. ఖర్చులు పెరుగుతాయి. సింహం. బుద్ధి నిలకడగా ఉండదు. తొందరపాటు నిర్ణయాల వల్ల వ్యవహారాల్లో నష్టపోతారు. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. అవమానాలకు ఆస్కారం ఉంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. స్థిరాస్తి లావాదేవీల్లో జాగ్రత్త. కన్య. అన్నింటా శుభ ఫలితాలు లభిస్తాయి. కీలక వ్యవహారంలో సత్తాను చాటుతారు. తోబుట్టువుల సమస్యల్ని పరిష్కరిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది. తుల. పనులకు ఆటంకాలుంటాయి. ఖర్చులు కూడా పెరుగుతాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇతరులతో ఇబ్బందులు వస్తాయి. మనసుకి కష్టంగా ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. కంటి సమస్య ఉంటుంది. వృశ్చికం. వ్యవహార జయం ఉత్సాహాన్ని పెంచుతుంది. వ్యక్తిగత ఆకాంక్ష నెరవేరుతుంది. రోగనిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. సామాజిక అంశాలపై అవగాహన పెరుగుతుంది. కీర్తి పెరుగుతుంది. విందుకు హాజరవుతారు. ధనుస్సు. మితిమీరిన ఖర్చులు వేదనకు గురిచేస్తాయి. బంధువులతో విరోధం గోచరిస్తోంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వద్దు. వేళకు భోజనం ఉండదు. పోటీలకు దిగకండి. దూర ప్రయాణాల వల్ల లాభం ఉండదు. మకరం. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. చక్కటి సౌకర్యాలు సమకూరుతాయి. కుటుంబంలో శుభకార్యం గురించి చర్చిస్తారు. విందుకు హాజరవుతారు. ధనలాభం గోచరిస్తోంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. కుంభం. ప్రయత్నించిన ప్రతి పని విజయవంతమవుతుంది. అభీష్టం నెరవేరుతుంది. పై అధికారుల ప్రశంసలను పొందుతారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీనం. పనుల పూర్తికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు తృప్తినివ్వవు. ఆధ్యాత్మిక గురువులను కలుస్తారు. బంధువులతో విరోధం గోచరిస్తోంది. ప్రయాణాల వల్ల లాభం ఉండదు. కోర్టు వ్యవహారాల్లో జాగ్రత్త. శుభమస్తు.